జరపడం జరిగింది. అదేవిధంగా ఈ కళ్యాణం తర్వాత శోభాయాత్ర కూడా ఉంటుంది కడప నగరంలో. మరి ఈ కార్యక్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గత సంవత్సరం కూడా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇదే సమయంలో గత సంవత్సరంలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండో దఫ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రైతులు సుభిక్షంగా ఉండాలా, పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. ధర్మం అంటే శ్రీరాముడు, శ్రీరాముడు అంటే ధర్మం. మరి అటువంటి శ్రీరామచంద్రుని మరి ఇవాళ ఈ శోభాయాత్రలో కావచ్చు, కళ్యాణంలో కావచ్చు పాల్గొనడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. కడప జిల్లా వాళ్ళు సుదీనం, కడప నగర ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు శ్రీరామ కళ్యాణం అట్లే శోభాయాత్ర జరుపుకోవడం చాలా ఆనవాయితీగా వచ్చింది. నిజంగా గత సంవత్సరం అయోధ్యలో రామ దేవుని ప్రతిష్ఠ రోజున శోభాయాత్ర కడపలో స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఆనవాయితీగా ఈరోజు రెండో సంవత్సరం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కడప జిల్లా ప్రజలను కూడా కోరుకుంటున్నా. నిజంగా ఈ కొత్త సంవత్సరంన శ్రీరామ కళ్యాణం రోజున అందరూ ముక్త కంఠంతో పూజించి వర్తకులకి, వ్యాపారస్తులకి, రైతులకి, రైతు కూలీలకి, యువతకి, విద్యార్థులకి అందరికీ మంచి జరగాలని, అందరికీ మంచి అవకాశాలు రావాలని, ఈ ప్రభుత్వంలో కూడా రైతులకి అందరికీ మేలు జరగాలని ఆ దేవునికి ప్రార్థిస్తూ ఈ కళ్యాణ రోజున అందరూ సంతోషంగా సుసంతోషంతో ఉండాలని కడప కోరుకుంటున్నాను.